హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్ఎస్వై షీప్ ఫామ్. ఫ్రెండ్స్, చాలామంది వీడియోలు అప్లోడ్ చేయడం లేదని అడుగుతున్నారు ఫ్రెండ్స్. నిజానికి అంటే ఎలాంటి కంటెంట్ లేక ఊరికేనే వీడియోస్ అప్లోడ్ చేయడం నాకు కూడా నచ్చదు ఫ్రెండ్స్. అయితే చాలామంది ఫస్ట్ నుంచి నా ఫ్రెండ్స్ కానీ బయట కానీ అడిగే ప్రశ్న ఏంటంటే, నువ్వు ఎప్పుడు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అని ఎందుకు చెప్పవు అని అడుగుతారు ఫ్రెండ్స్. నిజానికి చెప్పవలసిన అవసరం కూడా లేదు. ఎందుకు అంటే మనం పెట్టే వీడియో నలుగురికి యూజ్ అయ్యి వారికి మంచి జరిగితే ఆటోమేటిక్గా వారే సబ్స్క్రైబ్ చేసుకొని వారే ఛానల్ని ఆదరిస్తారు ఫ్రెండ్స్. అస్తమానం మనం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అని చెప్పినా కూడా అది అంటే కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఛానల్ని మనము అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అని వారికి అంటే ప్రతిసారి ఇంత కష్టపడుతున్నాను అంత కష్టపడుతున్నా అని చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఎవరైనా సరే, ఏ ఫీల్డ్లో అయినా సరే, ప్రతి ఒక్కరు కూడా కష్టపడుతూనే ఉంటారు. అయితే నాకు సబ్స్క్రైబర్స్ పెరిగి నాకు మంత్లీ అంటే యూట్యూబ్ నుంచి డబ్బులు రావాలి అనే ఉద్దేశం అయితే కాదు ఫ్రెండ్స్. నా వీడియోలు చూసి జీవాలు పెంచుతున్న వారైనా సరే, పెంచాలనుకుంటున్న వారైనా సరే, జీవాలని కోల్పోకుండా మనము మంచి లాభాలతో మనము అభివృద్ధి చెందాలన్నదే నా ఉద్దేశమే తప్ప అంటే సబ్స్క్రైబర్స్ పెరిగి ఏదో అస్తమానం ఏదో ఒక వీడియో డైలీ అప్లోడ్ చేయాలి, ఇంత వ్యూస్ రావాలి, ఇలా అయితే ఏం లేదు ఫ్రెండ్స్. ఎందుకు అంటే ఇప్పుడు అంటే మనము సమ్మర్లో ఉన్నట్టు కాదు ఫ్రెండ్స్. ఇప్పుడు మెయింటెనెన్స్ చాలా ఉంటుంది. అప్పుడు మనము షెడ్ క్లీన్ చేసుకోవాలంటే అప్పుడు ఒక హాఫ్ అన్ అవర్లో అయ్యే పని ఇప్పుడు 2 అవర్స్లో అవుతుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు పడదో తెలియదు. కాబట్టి మనం ఎప్పుడు జీవాలని ఎప్పుడు చూసుకుంటూ దేనికి ఏమైంది, అది తింటుందా లేదా అని చాలా అంటే చాలా జాగ్రత్త వహించాలి ఫ్రెండ్స్. అయితే మీరు కూడా మంచిగా ఈ వర్షాకాలం సీజనల్ వైజ్ ఇంజెక్షన్స్ మరియు డివార్మింగ్ చేసుకొని చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ వర్షాకాలంలో చాలా జీవాలు కోల్పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఏ కాలమైనా సరే ఒక్క జీవం కోల్పోకుండా మనము చాలా బాగా వాటిని పెంచుకోవచ్చు ఫ్రెండ్స్.